నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవునికి వాక్యములో సెలవిస్తున్నట్లు అక్కడ స్పష్టంగా ప్రభువారు మాట్లాడుతున్నారు బాప్తిస్మిచ్చే యోహాను క్షమించాలి ఆ యొక్క శిష్యుడైన యోహాను గారితో. ఏంటంటే ఆయన మృతుడై ఉన్నారట, కానీ ఇప్పుడు యుగములు సజీవుడై ఉన్నారట. దేవునికి స్తోత్రం. మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము యుగములు సజీవులమై ఉండాలంటే, సజీవంగా జీవంతో ఉండాలంటే ఫస్ట్ చచ్చిపోవాలి. లోకములో చచ్చిపోవాలి అంటే అర్థం ఏంటంటే శారీరక మరణం అని వాళ్ళు తలస్తారు. కానీ మనము ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సింది శారీరక క్రియల విషయంలో, లోక సంబంధమైన విషయంలో మరణించాలని వాక్యం చెప్తుంది. చాలాసార్లు మనం వినుంటాం, కొన్నిసార్లు వాటిని పాటించుంటాం, కొన్ని ఇప్పటికీ పాటిస్తూ ఉంటాం, కాకపోతే కొన్ని మనం మర్చిపోతుంటాం. దేవునికి స్తోత్రం కలుగును. మనం కొన్ని ఇట్లలో చచ్చిపోతేనే తప్ప మరి మనం సజీవుల కింద ఉండడం అవ్వదు. సజీవుల కింద మనము జీవితకాలం అంతయు మనము యుగములు సజీవంగా ఉండాలంటే ఈ యొక్క కాలంలో బ్రతుకుతున్న ఈ 70, 80, 100 ఈ సంవత్సరాల్లో మనము కొన్ని విషయాల్లో చచ్చిపోవాలి. ఆ విషయాల్లోని దైవికమైనన్నిటిలో చనిపోయి మన సిలువను మనం ఎత్తుకొని ప్రభువును వెంబడిస్తానే తప్ప యుగములు సజీవంగా అయిన దేవునితోని మనము బ్రతకడం అవ్వదు. మనం ఇక్కడ ఈ విషయాల్లో కానీ మనం బ్రతకడం ప్రయత్నం చేస్తాం అనుకోండి, శారీరక విషయాల్లో, అక్కడ యుగములు సజీవమైన స్థితి మీకు నాకు దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని విషయాలు అవి వాక్యంలో నుండి ఏమున్నాయో మనము ధ్యానం చేద్దాం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చూసినట్లయితే, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి చదువుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాక్యం ఇక్కడ మన కోసం ఆయన పాపులమై ఉండగానే మన కోసం మరణించారట ఆయన. ఎందుకంటే మీరు నేను బ్రతకాలని, మనందరం బ్రతకాలండి, ఈ యొక్క లోకంలోనున్న మనుషులందరూ బ్రతకాలని ఆయన ఆశపడి మనము పాపములో ఉండగానే మన కోసం మరణించారట. ఎందుకు? ఆ పాపములో మీరు నేను మరణించకూడదని. ఆ పాపానికి రావాల్సిన శిక్ష, దానివల్ల శాపము, దానివల్ల గలిబిలి, గొడవ, హత్యలు, మానభంగాలు, ద్వేషము, కుళ్ళు, కపటం, అహంకార, గర్వాలు, వీటిని బట్టి కుటుంబాలు నాశనం అయిపోతావు, దేశాలు నాశనం అయిపోతావు. ఈగోలు బట్టి మాకు ఇంత ఉందంటే మాకు అంత ఉంది, లేకపోతే డంబపు మాటలు బట్టి, లోపల ఉన్న గర్వ పరిస్థితులు బట్టి, డబ్బును బట్టి, ఆ యొక్క ధనాపేక్ష, లేకపోతే పలు విధాలైన పాపాలు బట్టి, వాటిలో చనిపోక ఉండడం బట్టి మనం వీటి విషయంలో పాపంలో మనం చచ్చిపోతాం అన్నమాట. ఆ వాటిలోని మనం ఎప్పుడైతే ఉండిపోతున్నామో ఆ విషయాల్లోని, అప్పుడు మనము సజీవుల కింద తరతరములో సజీవమైన స్థితిలో ఇప్పుడు ప్రకటనలో మనం చూసినట్లు మనము ప్రభువుతోని యుగములు ఆయనతో సజీవులమై ఉండడం అవ్వదు. వీటిలో బ్రతుకుంటే యుగములో మనం సజీవులమై ఉండాలంటే సంగమా మనం అందరూ కూడా తప్పనిసరిగా వీటి విషయంలో చచ్చిపోవాలి. శారీరకమైన విషయాలు చనిపోవాలి. ఎందుకంటే క్రీస్తు మన కొరకు మరణించారట.
మనం పాపులమై ఉండగానే మన కోసం చనిపోయారట. అందుకే ఆయన రక్తం వల్ల మీరు నేను నీతిమంతుల కింద మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తము చేత కడగబడి ఆయన యందు మన విశ్వాసం ఉంచడం బట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుడికి మీరు నేను ఎలా కనబడుతున్నాం అంటే నీతిమంతుల కింద కనబడుతున్నాం. ఎవరు బట్టి? యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి. ఆ యొక్క సంఘం ఆయన నిర్మించారు కదా, ఆయన మూలరాయి అయిన దాని మీద కట్టబడే విధంగా అమూల్యమైన ఆ యొక్క సంఘాన్ని బట్టి, దీన్ని బట్టి వీటిల్లో మనం పాలు పొందుతున్నప్పుడు నా యొక్క రక్తము తాగి నా శరీరము తినేవాడే నిత్య జీవము గలవాడు అంటుంది వాక్యం. వీటిలో పాలు పొందుతున్నాం ప్రభు వల్ల వాటిలో, కాబట్టే మనం నీతిమంతుల కింద కనబడుతున్నాం. అంతే తప్ప మన నీతి, మన మంచితనం, మన భక్తి, మన ప్రార్థన, మన పరిస్థితి, ఇవేవి కాదు. ఇవన్నీ లాస్ట్ వస్తాయి. ఫస్ట్ ఏంటి వస్తుందంటే ఆయన రక్తము చేత మనల్ని కడిగారు, ఆయన వాక్యం చేత మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తున్నారు. ఇలాగ సంఘాల్లో మనం పాలు పొందుతున్నప్పుడు వీటిని బట్టే మనం పాపులమై ఉండగానే ఇంకా ఆయన మన కోసం మరణించారు. పాపుల కోసం ఎవరు మరణిస్తారా? ఎవరో పుణ్యాత్ముల కోసం ఎవరైనా మరణించడానికి, ఆయన బట్టి ప్రయోజనం ఉంటుంది సమాజానికి, ఆయన బట్టి ఏదో మేలు జరుగుతుందని ఉద్దేశంతో కావలసి మరణించడానికి ఇష్టపడతారు. కానీ ఒక దుర్మార్గుడు, ఒక క్రిమినల్, ఒక కూలీ చేసే వ్యక్తి, ఇలాంటి వ్యక్తి కోసం, ఆ వ్యక్తి కోసం నేను మరణిస్తానండి, ఆ వ్యక్తి చాలా ప్రాముఖ్యమండి. ప్రాముఖ్యం ఏంటి? ఆడికి ఉరిశిక్ష చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం అన్నట్లయితే ఆడి కోసం మరణించడానికి ఎవరు ముందుకు వస్తారు? కానీ యేసు ప్రభు వారు మనం అందరం పాపముగా ఉన్నప్పుడే, పాపులమై ఉన్నప్పుడే ఆయన మన కోసం చనిపోయారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటది ఈ యొక్క రోమ 5:10 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మనిష్యంగా రక్షింపబడదు. మనం శత్రువులై ఉన్న వ్యక్తులము దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా ఇప్పుడు మిత్రులం అయిపోయాం. ఇప్పుడు సమాధాన పరచబడ్డాం తండ్రితో. తండ్రి ఎప్పుడు చూసిన మనల్ని, మనకి పాపము, మన జీవితంలో శాపము, అవిధేయత, ఈ అహంకారాలు, గర్వాలు ఇవన్నీ కనబడితే ప్రభు రక్తం చేత కడగబడి ఎప్పుడైతే మన సంఘంలో పాలుభాగస్తులు అయ్యామో, ప్రభు రక్తంలోని, ప్రభు యొక్క శరీరంలోని పాలుభాగస్తులు, ప్రభు పరిచయంలో పాలుభాగస్తులు, ప్రభు యొక్క వాక్యాన్ని విధేయత పరుల కింద మారుతున్నామో అప్పుడు సమాధాన పడి ఒక మిత్రుల కింద మారిపోతున్నాం దేవుడితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా యొక్క అబ్రహాంతో నేనేం చెప్పకుండా ఉండనే, నేను చేస్తానని చెప్పి సొదొమ గుమొర కోసం కూడా లోతు అక్కడ ఉన్నాడని చెప్పి అబ్రహాంతో మాట్లాడితే, అబ్రహాం వాళ్ళతోని ప్రభుత్వ ప్రార్థనలోని బేరవాడినట్టు పోరాడతాడు ప్రార్థనలో. ప్రభువా, ఒక 50 మంది ఉంటే వదిలేస్తావా నీతిమంతులు? 40 మంది ఉంటే వదిలేస్తావా? ఓ 30 మందో 25 మందో? అలాగా దేవుడితో విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రభువా అంటే దేవుడికి తెలుసు అక్కడ లోతు ఉన్నాడని, లోతు కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే దేవదూతలు పంపించి ఫస్ట్ లోతుని బయట తీసుకొచ్చిందని, లోతుని బట్టి ఆ లోతు యొక్క కుటుంబం కూడా బయటకు వచ్చినప్పటికీ భార్య పుస్తకం అయిపోయింది. తర్వాత మరి ఆడపిల్లలు వాళ్ళ వాక్య ప్రకారం జీవించకపోవడం బట్టి వాళ్ళ పరిస్థితి వేరే విధంగా వెళ్ళింది. అయితే నేను అంటుంది ఏంటంటే, ఏ విషయంలో మృతులైపోలే ఆ లోతు కుటుంబం కూడా అక్కడ మనం ఆలోచన చేస్తే, అక్కడ ఉన్న వారందరూ కూడా ఘోరమైన పాపము, స్త్రీ ఆ యొక్క లెస్బియన్స్ కింద, హోమోసెక్షువల్ కింద కదా, ఆ యొక్క లైంగికమైన వాంఛలతోని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు సైతం, పెద్దవారు సైతం వచ్చి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయటకు పంపించు, వాళ్ళని మేము కూడాలి అంటారు, వాళ్ళతో శారీరకంగా కూడాలంటారు. వాళ్ళ దేవదూతలు అనే సంగతి కూడా వీళ్ళకి కన్నులు మూసిపోయాయి. ఒక అతిథి వస్తే వాళ్ళ ఆచారం ప్రకారం అతిథికి గౌరవం ఇవ్వాలి, గృహం ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి, చక్కగా ఆహారం పెట్టాలని వాళ్ళ యొక్క ఒక నిబంధనని వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు అతిథి వస్తే కొత్తవాడు వచ్చాడు, కొత్తగా మనం ఏదైనా వాళ్ళతో కూడితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎంత ఘోరమైన పాపంలో కలుగు మూసిపోయి చూడండి. అంటే ఈ యొక్క లైంగికమైన వాంఛల్లో వీళ్ళు బ్రతికున్నారు, తప్పు వాంఛల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, వాళ్ళు అందులో కానీ చచ్చిపోయి ఉంటే, లైంగిక విషయంలో సిలువ వేసుకున్నట్లయితే, లేదంటే దేవునికి వాక్యానికి విధేయత చూపించాలి అన్నట్లయితే సొదొమ గొమొర్రా నాశనం అయ్యేది కాదు. సరే, ఇది అయిపోయిన తర్వాత లోతు గారు, తర్వాత వాళ్ళ కుటుంబం బయటకు వచ్చిన తర్వాత మీరు వెనక్కి చూడొద్దు అని చెప్పిన తర్వాత ఆ ఘోరమైన ఉపద్రవం నుండి పైనుంచి అగ్నిగంధకాలు పడి ఆ సొదొమ గొమొర్రా అంతా నాశనం అయిపోతే మీరు చూడొద్దని బయటికి తీసుకొచ్చి పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ యొక్క మనస్సు ఇంకా కలిగిందో ఏమవుతుందని చూద్దాం అనుకున్నది లోతు భార్య వెనక్కి తిరిగి చూడగానే
ఆవిడ అక్కడ తనకి జీవితాన్ని నాశనం చేసుకుంది, ఒక ఉప్పు స్తంభం కింద మారిపోయింది. లోపట ఉన్నారు ఒక పరిస్థితుల్లో నాశనం అయిపోతే, రక్షింపబడిన తర్వాత కూడా బయటికి తీసుకొచ్చిన కూడా నాశనం అయిపోతున్న దాఖలాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం ఆత్మల విషయంలోని మన తగిన రీతిలోని లోకం నుండి ప్రత్యేకింపడ్డాం. సొదొమ గొమొర్రా అంటే లోకం నుండి మీరు నేను ప్రత్యేకింపడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ మీరు నేను వెనక్కి తిరిగి చూడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతుంది నీకు నాకు అనవసరం. ఏమవుతుంది దేవుడు దాని తీర్పు ఎలా తీర్పు తీరుస్తారో నీకు నాకు అనవసరం. దాని తగిన రీతిలో ఎలా తీర్పు తీరుస్తారో వాక్యం చెప్పింది కదా. మళ్ళీ అందు లోపలికి మన మనసు పెట్టడం ఎలా? చూస్తేనే ఉప్పు స్తంభం చేసేయాలి దేవుడు అంటే అందులో గొప్ప వివరణ ఉంటుంది. దేవుడు ఊరికినే ఉప్పు స్తంభం చేసేది. దేవుడు ఒక మాట చెప్పారంటే ఆ మాటకి విధేయత చూపించాలి మీరు నేను. దానికి అవిధేయత చూపిస్తే ఆయన ఎక్కడ కూడా సహించరు. ఆయన దానికి ప్రతిఫలాన్ని మీరు నేను అనుభవించాలి. చూడొద్దు. గొప్ప ఉపద్రవం నుండి నిన్ను కాపాడుతున్నా కేవలము నీ కొరకు ఒక వ్యక్తి విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ. అందుకే నేను కాపాడడానికి కుటుంబానికి వచ్చాను. కాబట్టి ఈ ఛాన్స్ ఇవ్వడమే మీకు చాలా ఎక్కువ. నేను ఒక్కడిని పట్టుకెళ్ళిపోవచ్చు, నీతిమంతుడని వాక్యం చెప్తుంది కాబట్టి. నీ కోసం మీ యొక్క పెద్దనానో లేకపోతే చిన్నానో అబ్రహాం గారు విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి నేను బయట లాగేస్తాను, నీ భార్యని పిల్లల్ని ఉంచేస్తాను అనియచ్చు. కానీ ఆ కుటుంబాన్ని అలా బయటికి తీసుకొచ్చారు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయటికి తీసుకొచ్చిన తర్వాత అంత ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చిన తర్వాత దేవుడు మన జీవితాల్లో మళ్ళీ మనం వెనక్కి తిరిగి అన్యత్వంలోకి, అన్య మాటలు, అన్య ఉద్దేశాలు, అన్య చూపులు, అన్య విధానంలోని లోక సంబంధమైన విధానాలు మనం పాటించడానికి ఇష్టపడకూడదు. దాటుతున్నప్పుడు ఏదో పిల్లి వచ్చిందనో లేకపోతే ఇంకేదో తుమ్మారనో, ఏదో కొంతమంది చాలా ఘోరంగా ఇచ్చేస్తుంటారు వాళ్ళ జీవితాల్లో. మనం అలా ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఈ ఆచారాలు, లోక సంబంధమైన పున్నమ అమావాస్యలు, లేకపోతే ఇక మరి నార్త్ ఫేసింగ్ లోని మరి ఇల్లు ఉంటే బాగుంటుందండి. యేసు ప్రభు నమ్ముకున్నావు, అసలు రక్షణ పడవు నువ్వు కదా. ఎంత ఘోరంగా మన కుటుంబ సభ్యులు ఉంటారు. కొంతమంది మిక్స్డ్ కుటుంబం ఉండొచ్చు. అంటే నా విషయంలోని కొంతమంది రక్షింపడం, ఇంకొంతమంది రక్షింపడలేని, ఆత్మీయతలు ఎదిగలేని వ్యక్తులు. ఈరోజు ఏం వారం? మంగళవారమా? అమ్మో ఈరోజు గురువారమా? డబ్బులు బయటకి ఇవ్వకూడదు. 7 దాటిందా? అమ్మో రాత్రి చీకటి అయిపోయిందా? పసుపు ఇవ్వకూడదు బయటికి. అమ్మో వీళ్ళందరూ రక్షింపడిన వ్యక్తులా, భ్రష్టత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. మళ్ళీ మన జీవితాల్లో మళ్ళీ మూలపాఠంలోకి వెళ్ళిపోకూడదు. మనం ఆచారాలు, పూర్వంలోని పితరులు లేకపోతే అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పిన విషయాలు, లోక ఆచార సంబంధమైన విషయాల వైపు వెనక్కి మీరు నేను తిరిగి చూడకూడదు. మన కోసం మనం పాపులమై ఉంటుండగానే యేసు ప్రభు మన కోసం మరణించారు, తిరిగి లేచారు, రక్తాన్ని చిందించారు. కాబట్టి ఆ యొక్క కృపను బట్టి మనం ముందుకు కొట్టుకొని వెళ్ళిపోవాలి. వాక్యంలోని, ప్రార్థనలో, ఆరాధనలో, తరితలో, సహవాసంలో, ఆత్మచేత నింపబడుతూ మనం ముందుకు వెళ్ళిపోవాలి తప్ప మళ్ళీ వెనకలా చూసి ఉప్పు స్తంభాలు అయిపోయి మన జీవితాలు నాశనం చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి పనిచేయని స్తంభం అది. ఉప్పు అయినా కనీసం పనిచేస్తుంది కాయగూరల వాటిలో రుచి చేయడానికి. ఉప్పు స్తంభం ఏమి పనిచేయదు. ఉప్పు నిస్సారం అయితే దాంట్లోని సారం కోల్పోతే ఉప్పు కాలు కింద తొక్కడానికి తప్ప దేనికి పనిచేయదని మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ప్రభువారు మాట్లాడుతుంటారు. ఆ కొండ మీద ప్రసంగంలో 5, 6, 7. ఈరోజు నిస్సారత మన జీవితంలో వచ్చేస్తుందా అంటే దానికి అర్థం ఏంటంటే లోకం వైపు వెనక్కి తిరిగి చూస్తున్నావు నువ్వు. నిస్సారమైన స్థితి మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఫలము కనబడాలి, సారవంతమైన పరిస్థితి ఉండాలి, తగిన రీతిలోనే ఫలము కనబడాలి. ఇతరులు చూసినప్పుడు మన జీవితంలో ప్రభువు కనబడుతుండాలి. ఆ మాటలో, ప్రవర్తనలో, ఆ ఉద్దేశంలో, ఆ ప్రార్థనలో, ఆ దైవ భక్తిలో ప్రభు కనబడాలి. ప్రభు కనబడుతున్నారా? లోకం కనబడుతుందా? మన జీవితంలో తప్పనిసరిగా చూసుకోవాలి. అందుకే మాట్లాడుతూ ఇక్కడ ఈ యొక్క రోమపత్రికలో కింద వరకు చూసాం కదా, మనము సమాధాన పడ్డాం తండ్రితోని. ఎందుకు? యేసు ప్రభు మరణించడాన్ని బట్టి. మీకు అర్థమవుతుందా? మీరు నేను కూడా మన యొక్క శారీరకమైన రోషాల్లో, పౌరుషాల్లో, అవిధేయత విషయంలోని, అపవిత్రత విషయంలోని, అవిశ్వాస విషయంలో వీటిలో మరణించాలి. అప్పుడు మీరు మీలోని నాలోని ఎవరు కనబడతారు? యేసు ప్రభు కనబడతారు. ఆడ ఇలా అన్నాడు, ఆడికి మరి ఇచ్చేస్తాను, ఇచ్చేసేస్తానంటే యేసు ప్రభు కనబడతారు. అప్పుడు లోకస్తులు కనబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రేమించాలి, క్షమించాలి, తగిన రీతిలోని దైవిక ప్రేమని కనపరచాలి. వీలైనంత వరకు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 24వ వచనంలో, యోహాను 12:24లో
ప్రభువారు ఈ మాట సెలవిస్తారు. దేనికోసం ఏంటంటే ఆ యొక్క 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడ్ల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడ్ల విస్తారంగా ఫలించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గోధుమ గింజ పడిన తర్వాత చచ్చిపోవాలట. చచ్చిపోతే ఒంటరిగానే ఉంటదట. మన జీవితంలో ఆత్మీయంగా నేను ఒంటరిగా ఉండిపోతున్నాం అనుకోండి, దానికి అర్థం ఏంటంటే మనం చావలేదు అని అర్థం. మన జీవితంలో ఎప్పుడైతే మనము విస్తరిస్తున్నాం అనుకోండి, అంటే ఒకటిలా ఇద్దరు ముగ్గురు 6 12 ఇలా విస్తరిస్తున్నారు అనుకోండి, ఒక సంఘం విషయంలో, పరిచయ విషయంలో, ఒక దైవికమైన కార్యం విషయంలో అయినా, అప్పుడు మన జీవితంలో ఏంటంటే ఏ విషయాల్లో నేను చచ్చిపోతున్నామో మనకి అర్థమవుతుంటది. ఆ విషయాలు చనిపోతున్నాము కాబట్టి మన జీవితంలోని మనం విశ్రమించడం అనేది మొదలైందని అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం మరణించాలి. శారీరక విషయంలో, రోషం విషయంలో, ఈగో విషయంలో, లేకపోతే నా యొక్క డంబు విషయంలో, నా యొక్క ధనం విషయంలో, ఏ విషయంలో ఇంకా బ్రతుకుంటున్నాను, ఇంకా నా కోరికల విషయంలో, నా ఆశల విషయంలో, నా ఉద్దేశాల విషయంలో, ఏదో నేను చెప్పింది రైట్ అనే విషయంలో చచ్చిపోవాలి మనందరం కూడా. అప్పుడు గోధుమ గింజ చనిపోతేనే గాని అది ఎలాగైతే ఫలభరితంగా అవదో, అది విస్తరించదో, మన జీవితాల్లో చనిపోతేనే తప్ప మనం విస్తరించి ఫలభరితంగా అవ్వము అనేది ఈ యోహాను 12:24 మనకు కనబడుతుంది. అది ప్రభు వారు ఉపమానంలో ఒక మాట చెప్తున్నారు అనమాట. కొలస్సీలు రాసిన పత్రిక 2:12 కొలస్సీలు రాసిన పత్రిక 2:12 తీసిన వారు వీలైతే మైక్రో చదవడానికి ప్రయత్నం చేయండి. కొలస్సీలు 2:12 ఆయనతో కూడా పాపపెట్టుకున్న వారే ఆయన మృతితో నుండి చేసిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి. దేవునికి స్తోత్రం. మరియు బాప్తిసం అంటేనే మనము పాతి పెట్టడం, అంటే చచ్చిపోయిన తర్వాత మనం తప్పనిసరిగా పాతి పెట్టబడాలి. చచ్చిన తర్వాత లేచి కూర్చోకూడదు. చచ్చినోడు లేచి కూర్చుంటే హ్యాపీ ఎవరు ఒక్క దగ్గరే హ్యాపీ అయినట్టు కనబడ్డాం మనం. ఎక్కడంటే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు లేపినప్పుడు ఫింగర్ టిప్స్ లో చెప్పొచ్చు, ఒక్కసారి అనేది కాదు, కానీ కొంతమంది, లేదంటే కొంతమంది అయితే నేను ఎక్కడో విన్నట్టు గుర్తు, లేదంటే మామూలుగా ఒక ఇది చూసానో నాకు తెలియదు క్లిప్పింగ్. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చాలా ఘోరంగా ఏడుస్తున్నారట. ఏడిచి మొత్తానికి వాళ్ళు ఒకసారి ఏమన్నారంటే, ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఏదో పరిస్థితులు బట్టి, ఎవరు రావడం బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఈ సచిన వ్యక్తులు ఈసి కూర్చున్నాడట. ఈ యొక్క బంధుమిత్రులందరూ షాక్ అయిపోయి అలా ఉండిపోయారట. ఉండిపోయి ఎవడైతే ఈ యొక్క సచిన వ్యక్తిని లేపాడో ఆ వ్యక్తిని తిట్టడం మొదలు పెట్టారట. అదిటమ్మా, మీరెంత దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, మీరు అంత ఇది పడుతున్నారు కదా అనేసి నేను ఏదో ప్రయత్నం చేశాను. మొత్తానికి ప్రయత్నం సఫలమైంది. వ్యక్తులు ఈసిరని ఆనందపడకుండా నా మీద పడి నన్ను తిడుతున్నారు ఏంటి అని అడిగాడు. ఓరే సచ్చినోడా, ఈడెప్పుడు చస్తాడని ఎంతకాలం చూసాం మేము. ఈడు చచ్చాడు కదా అనేసి ఏదో ఏడుపుతో ఎక్కడితో అయిపోయింది, అంతా కూడా ఆస్తి గట్ట పనిచేసుకుందాం అనుకున్నాం. నువ్వు వచ్చి మళ్ళీ సచ్చినోడిని, మమ్మల్ని ఆడని లేపి మమ్మల్ని చంపావు నువ్వు అనేసి ఎవడో అన్నాడట. మన జీవితాల్లో కొన్ని విషయాల్లోనే చచ్చిపోతానే ప్రజలు ఆనందిస్తారు. మనం చచ్చిపోవాలి ఆ విషయంలో నేను. అప్పుడే కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, చుట్టుపక్కల ప్రజల్లో కానీ చాలా సంతోషం. ఎందుకు సంతోషం ఉంటుందంటే, ఈ ఉదాహరణ కేవలం ప్రభు మన జీవితంలో కనబడతారనే సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడైతే ఈ విషయంలో చనిపోతామో అప్పుడు తప్పనిసరిగా యేసుప్రభు వారు మన జీవితంలో కనబడడం మొదలు పెడతారు. అప్పుడు ఇతరులందరూ కూడా మనము శారీరక విషయంలో, లోక సంబంధ విషయంలో చనిపోయినప్పుడు మనలో యేసుప్రభు కనబడుతున్నప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. అంటే యేసుప్రభు ఇలాగే ఉండేవారా, యేసుప్రభు ఇలాగే మాట్లాడేవారా, ఇలాగే క్షమించేవారా, ఇలాగే ప్రేమించేవారా, ఇలాగే సహాయం చేసేవారా, ఇలాగే ఏమైనా అపకారానికి ఉపకారమే చేసేవారు తప్ప అపకారానికి అపకారం, కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు అని ప్రభువారు చెప్పినట్లు కీడుకి ప్రతి కీడు కాకుండా మేలే చేసేవారా. ఓహో, యేసుప్రభు మనం చూడలేదు కానీ యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తుల్ని ఇది చూస్తున్నారా అని చెప్తే ఎంత ఆనందంగా ఉంటది, ఎంత సంతోషంగా ఉంటుంది. దేవుడు నామం మహింపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఉండడం ఎంత ఆశీర్వాదకరం. బాప్తిస్మం అంటేనే మనం చనిపోయిన తర్వాత పాతి పెట్టబడుట. మనము పాతి పెట్టబడి
జీవం విషయంలోని వాక్యం విషయంలో లేగాలి. అదే కదా 2వ అధ్యాయము 12వ వచనం అంటుంది, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టిన వారై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఆయన లేపినాక దేవుని ప్రభావం మందు మనం విశ్వాసం ఉంచడం బట్టి ఆయనతో కూడా మనము లేస్తున్నామట. ఏ విషయంలో? దైవికమైన విషయాల్లో, దైవ సంబంధమైన విషయాల్లో, ప్రేమ విషయంలో, అగాపే ప్రేమ విషయంలో లేస్తున్నాం. లోక సంబంధం ప్రేమ పోయింది. ఇప్పుడు క్షమాపణ విషయంలో లెగుస్తున్నాం. అవకాశం ఇచ్చే విషయంలో లెగుస్తున్నాం. ప్రభు మీకు నాకు అవకాశం ఇవ్వట్లేదా? నేను ఆడిని మాత్రం క్షమించను, దానికి క్షమించను. అసలు సమస్య లేదు, ఎవరు నేను క్షమిస్తాను కానీ ఆడిని క్షమించను. దేవుడు నిన్ను క్షమించను. దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నారు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను ఒకసారి 2 సార్లు ప్రభా ఎన్నిసార్లు నేను క్షమించాను? 77 మార్లు సార్లు 7 అన్ని జీవితకాలం అంతా క్షమించాను అని అర్థం. యేసుప్రభు వారు చెప్తుంది. మన జీవితకాలం అంతా మనం క్షమిస్తూ వెళ్ళాలనేదే యేసుప్రభు ఉద్దేశం. ఎందుకంటే నేను మిమ్మల్ని క్షమించాను కదా. కొన్ని వేల దేనారములు అచ్చున్న వ్యక్తిని రాజు పిలిపించి అడిగాడట, మరి నువ్వు కట్టట్లేదు, నిన్ను జైలు వేసేయాలనుకుంటున్నాను, నువ్వు కట్టినంత వరకు ఆ యొక్క చీకటిలోనే, ఆ చీకటి బిలంలోనే ఉంటావు నువ్వు అని చెప్తే, మరి ఆయన బాధపడి కన్నీళ్ళు కార్చి పాదాలు పట్టుకొని, అయ్యా నాకు అంత స్తోమత లేదు, నన్ను దయించి సహాయం దయచేయండి అంటే, ఆయన కనికరించి ఆయన మీద ప్రేమ కనపరిచి, సరే నువ్వు చాలా బాధలో ఉన్నట్టున్నావు అని చెప్పి అదంతా కూడాను ఆయన అప్పు ఇవ్వాల్సినంత కూడా దాన్ని కొట్టివేశాడట. వెళ్ళిపో పర్లేదు అనేసి ఈయన బయటికి వెళ్ళాడట. 100 దేనారాలు ఇవ్వాల్సిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఈయన ఏడ్చేసాడు, నా దేనారాలు ఎప్పుడు ఇస్తావు, నా డబ్బులు? అయ్యా నా దగ్గర లేదయ్యా, నేను ఇదే లేదా, నేను ఒప్పుకోను అని చెప్పి భటులకు చెప్పి ఈ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టించాడట. ఈ విషయం తోటి దాసులు చూసారట. చూసి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారట, ఏంటనే, అయ్యా మీరు కొన్ని వేల దేనారాలు ఉన్నాయి, మీరు క్షమించి ఈ వ్యక్తికి అవకాశం ఇస్తే, ఈ వ్యక్తి కేవలం 100 దేనారాల లోపు ఉన్న వ్యక్తిని వెళ్ళి జైల్లో పెట్టించాడు, ఎంత అన్యాయం అయ్యా అని చెప్తే, ఫస్ట్ ఆయన పిలిపించానని చెప్పి పిలిపించి, అరే నీకు కొన్ని వేల దేనారాలు ఉంటే నేను క్షమించి నీకు అవకాశం ఇచ్చి నీకు అంతా కూడా మాఫీ చేసి నీకు నీ జీవితం జీవించి పంపిస్తే 100 దేనారాల కోసం ఒక వ్యక్తిని జైలు పెట్టిస్తావా? ఇప్పుడు నేను నీకు పెట్టిస్తానని చెప్పి తన జీవితకాలం అంతా కూడా నా యొక్క చీకటి బిలంలో, ఆ చీకటి గదిలో పడివేసి అక్కడ ఆయన ఉంచాడట. ఈరోజు ఈ ఉపమానం దేనికోసం అంటే మనకు తెలియదు కాదు. మనల్ని ప్రభు ఎన్నో కొన్ని లక్షల దేనారాలు, మనము కొన్ని కోట్లు విలువిచ్చి ప్రపంచమంతా ధనమంతా తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి, ప్రభువు నన్ను క్షమించి పరలోకం ఏమంటే ఎవరు? ఆయన రక్తం చేత కడగబడి ఆయన క్షమించారు కాబట్టి మీకు నాకు పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన జీవితంలో ఎవరైనా తప్పిదము చేస్తే అవకాశం ఇవ్వాలి, క్షమించాలి, మళ్ళీ ప్రేమించాలి, మళ్ళీ తగిన రీతిలో సమాధాన పడాలి. హృదయంతో నీ మనసుతో తగిన రీతిలో హృదయపూర్వకంగా ప్రభు మీరు సంఘానికి వస్తున్నాం, ప్రసంగం విన్నాం, ఏదో కొంత భాగంలో అవుతున్నాం, ఏదో విషయాల్లోని ప్రభుల్లో చేపెట్టేస్తున్నాం, బాగానే ఉంది నా జీవితం వెళ్ళిపోతున్నాను అనుకోవడానికి వీల్లేదు. ప్రభు ప్రతి దానికి మీకు నాకు లెక్క చూస్తుంటారు. ప్రతి విషయంలో ఆయన మనం పరిశీలన చేస్తుంటారు. వ్యక్తిగతంగా, సామూహికంగా, సంఘపరంగా ఏ విషయాల్లో మనం ఉంటున్నామో ఆ విషయాల్లో ఆయన తప్పనిసరిగా ఆయన ఇచ్చేస్తుంటాడు అనమాట. ఈ యొక్క మృతము విషయంలో, ఏ విషయంలో చచ్చిపోవాలి, ఏ విషయంలో లెగాలి, మనము తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అదే కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనం అని చదివాం కదా, 13వ వచనం కూడా అలా చదువుకుని వెళ్తాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుళ్ళు మృతులై ఏమట, శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన, అంటే శరీర విషయంలోని మనం మృతులై ఉండలేదట, అపరాధముల చేత మనం మృతులై ఉన్నామట. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనంలో, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు. దేంతో చచ్చాం? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చామట. మన ఆత్మ చచ్చింది. మనల్ని క్రీస్తుతో కూడా
దేవుడు మనం బ్రతికించారు. ఈ యొక్క భావము, దీన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పదండి. అసలు అది మనకు అర్థం కాదు కానీ అవునా చచ్చామా చేసా అనుకుంటాం కానీ దాని వల్ల వచ్చిన కీడు, నిర్జీవమైన స్థితి, శాపము, పాపము, గలిబిలి, అవమాన స్థితి లోకంలో ఉన్న అన్యులకు అడగండి, చెప్తారు అలా. వీటిలన్నిటి నుండి తప్పింపడిన మనము కోటీశ్వరులు అయిపోలేదు కానీ, ఆత్మ విషయంలో కోటీశ్వరులు కానీ, శారీరకంగా కోటీశ్వరులు అయిపోలేదు కానీ, మనకున్న సమాధానం, శాంతి, వెంటనే సమాధాన పడే విధానం, ప్రభు పరిచయంలోని ప్రభు మనం వాడుకునే విషయం, మనకి ఎక్కడికి వెళ్ళినా అపాయకరం లేకుండా నీ కుడి పక్కన 1000 మంది పడిన, ఎడ పక్కన 10,000 మంది కూడిన అపాయం నీ ఎద్దుకు రాదు అని చెప్పిన విషయాలు. దేవుడు ఎంత కాపాడుతున్నారు మనల్ని. నీ రాకపోకలేదు ఏహో నీకు తోడి ఉండును, తల్లి నిన్ను మరచున నేను మరవకుందని, అడుగుడి నీకు జనములు స్వాస్థంగా భూతిగంతులు సొత్తుగానే ఇస్తాను. ప్రభు వాగ్దానాలన్నీ మన జీవితంలో మూటగట్టి మన ముందు పెడుతుంటారు. నువ్వు కావాలన్నా తీసుకో, విశ్వాసంతో నువ్వు తీసుకో. తగిన రీతిలో నువ్వు వాక్యాన్ని విధి చూపిస్తూ తగిన రీతిలోని నువ్వు ముందుకు వెళ్తుండో, ఏ విషయాల్లో చనిపోవాలో చనిపో, ఏ విషయాల్లో బ్రతకాలో బ్రతుకు. నేను ఎలాగ ఆశీర్వదించాలో నేను ఆశీర్వదిస్తాను. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు నీ పని వారికి నా పని వారికి చాలా వ్యత్యాసం, చాలా విభేదాలు జరిగిపోతున్నాయి. అయ్యా మరి నేను వేరుకి వెళ్ళిపోతాను అన్నట్టు ఆయన సిద్ధపడ్డాడు. అయితే అబ్రహాం దాన్నే తగిన రీతిలో మాట్లాడి, అయ్యా ఇదోటి మరి నువ్వు అదే విధానంలో సిద్ధపడి ఉంటున్నావు కాబట్టి ఎటు సైడ్ వెళ్తా చెప్పు. నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమటి వైపు వెళ్తాను, దక్షిణం వైపు వెళ్తే నేను ఉత్తరం వైపు వెళ్తాను అంటే ఆయన సొదొమ గొమొర్రా వైపు చూసి చక్కగా అబ్బా చాలా పచ్చిక బాగా ఉంది, చాలా పచ్చగా ఉంది, నా గొర్రెలకు నా మేకలకు వాటిలన్నిటికి బాగా సరిపోద్ది అని చెప్పి సొదొమ గొమొర్రాలను ఎందుకున్నాడు ఆయన తెలియక. అంటే చూపు విషయంలో, శారీరకమైన ఆలోచన విషయంలోని, లోక సంబంధమైన జ్ఞానం విషయంలో మీరు నేను చచ్చిపోవాలి. మన కంటికి కనబడుతుంది మంచిదని, పండు తిన్నప్పుడు అవ్వ అది రమ్యమైందిగా కనబడ్డదట, చూడడానికి బాగుందట. అది తీసుకొని తిన్న తర్వాత వాళ్ళ జీవితాలు పాడైపోయాయి. అవిధేయత, పాపము వాళ్ళ జీవితాల్లో శాపము ప్రవేశించింది. నీ బట్టి భూమి శపింపడ్డది అన్నది ఆదాంతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది, మన కంటితో చూస్తున్నామని కూడా ఇది రైట్. నేను చూసాను అదే ఆ వ్యక్తి తప్పు చేశాడు, కంటితో చూసి వెంటనే నువ్వు డిసైడ్ అయిపోవడం కాదు. తగిన రీతిలో దానికంటూ ఒక విధానం ఉంది. 2-3 సాక్ష్యాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తితో కడుక్కోవాలి. ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియాలి, మీకు తెలియాలి, నాకు తెలియాలి. అసలు ఆ వ్యక్తి ఒకవేళ ఏదో మంచి వ్యక్తి, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి ఏదో ఒక విషయంలో చిన్న తప్పిదం చేస్తే క్షమించడం. అంటే ఒక విధానం అనేది దేవుని యొక్క వాక్యంలో మనం పెట్టడం జరిగింది. మనము ఈ విషయాల్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఈ యొక్క అపరాధముల చేతను, పాపం చేతను చచ్చిన వారు ఉంటుండగా క్రీస్తు మనల్ని దేవుడు మనల్ని క్రీస్తు కూడా బ్రతికించారట. ఆయన ఆ చూపు విషయంలో లోతు గారు చచ్చిపోయింటే బాగున్నామో. ఒకవేళ అబ్రహాం గారితోనే తగిన రీతిలోని అయ్యా అలా కాదు, నువ్వు నా తండ్రివి నన్ను తీసుకొచ్చు, నా యొక్క రక్త సంబంధికులు, నా తండ్రి వయస్కులు అందరూ కూడా, నా తండ్రి సైతం అందరూ చనిపోయారు, మీరే నాకు తండ్రి కదా, నేనే ఎక్కడికి వెళ్ళిపోతానంటే అలా కాదు నాన్న, ఓ పంచే ఇల్లు పర్లేదులే, కొన్ని వట్ సైడ్ ఇల్లుంటు నువ్వు అక్కడ అని ఆయన ద్వారా మాట అయినా వినవలసింది. లేదంటే ఆ యొక్క పర్మిషన్ అయినా తీసుకొని చేయవలసింది అని చెప్పగానే పుష్పని వెళ్ళిపోయాడు కదా. ఎలాగైనా ఎక్కడికి వెళ్ళాడు, సొదొమ గొమొర్రాలోకి వెళ్ళాడు ఆయన. అందుకే ప్రభు చిత్తం కోసం కనిపెట్టడం చాలా ప్రాముఖ్యమండి. సంఘం కింద చదువు విషయంలో, వివాహం విషయంలో, ఉద్యోగ విషయంలో, ఒక సంఘ క్రమం విషయంలో, ప్రభు విషయంలో జాగ్రత్తగా ప్రభు దగ్గర కనిపెడుతూ, ఒక ఆత్మీయ సంఘంలో కట్టబడుతూ, ఒక విధానంలోని మనము క్రమమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం చాలా ప్రాముఖ్యము. ఈరోజు మనము ఏ విషయంలో చనిపోవాలి? చూసినవన్నీ కూడా రమ్యంగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, చాలా బాగుంది, నిగనిగలాడుతుంది, మెరిసేవన్నీ కూడా బంగారం కాదంటారు లోక సామెత. బంగారం కాదు, బంగారం కానీ మెరుస్తాయి చాలా విషయాలు. చూసినవన్నీ మంచివి కాదు. మనం ఆలోచించి వాక్యపరంగా దాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆ విషయంలో కానీ లోతు కానీ ఒకవేళ చనిపోయి ఉంటే, ఏ విషయంలో? చూపు విషయంలో చనిపోయి ఉంటే మంచి జీవితం ఉండేదేమో నాకు తెలిసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, బాప్తిసం అంటే పాతి పెట్టబడుట, మనం మరణించి పాతి పెట్టబడుట. నా శిష్యులైన వారు తప్పనిసరిగా వారి సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎవరైతే తన యొక్క తల్లినైనో, తండ్రినైనో, అన్నదమ్ములు, అక్కచెల్లెనో వాళ్ళు ఉపేక్షించిన ఎడ్ల, వారికంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన ఎడ్ల వాళ్ళు నా శిష్యులు కాదు. నా సిలువుని, ఎవరు సిలువును వాళ్ళు ఎత్తుకొని నడిస్తేనే వారే నా శిష్యులు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆ శిష్యరకము చేయాలంటే, మనము ఆయన వెంబడించాలంటే మన సిలువును ఎత్తుకోవాలి. సిలువు ఎత్తుకోవడం అంటే ఏంటంటే,
ఒక సేవకుడు మాట్లాడుతూ శవ పేటికి నెట్టుకొని తిరిగినట్టట. సిలువను ఎత్తుకొని అడ్డం అంటే శవ పేటికి నెట్టుకొని తిరిగినట్టట. అంటే ఆ విషయంలో ఏ విషయంలో నేను తప్పుగా మాట్లాడుతున్నాను, చూసేస్తున్నాను, చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి అంటే ఆ సిలువ వేసేసుకోవాలట దానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను చంపేస్తున్నాను దీన్ని, ఇంక ఇది పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి ప్రభు నిమిత్తం సిలువ వేసుకోవాలట. అప్పుడు మన జీవితంలో దేవుడు తగిన ఆశీర్వాదం తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కొలస్సీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనం నుంచి, కావున భూమి మీద ఉన్న మీ అవయవంలోను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను, కింద ఫుట్ నోట్ లో ధనాపేక్ష అంటే లోభత్వమును చంపివేయడు, ఇవి చంపివేయాలట. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటేనే. అక్కడతో ఆగిపోలేదు. అక్కడ కొంచెం కింద చూస్తే వీటిని చంపివేయడం చెప్పిన ప్రభు యొక్క ఆత్మ 8వ వచనం నుంచి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులను వీటన్నిటి నుండి విసర్జించుడి అంటే ఒక పదం మీకు చెప్తాను, కొంచెం అభ్యంతరకరంగా ఉన్న అర్థమవుతుందండి. మనం తిండి తర్వాత తెల్లారిసరికి విసర్జిస్తాం మనం, అది వేస్ట్, దాంతో పని ఏమి ఉండదు నీకు నాకు. మీకు అర్థమవుతుందా? అది మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క విసర్జన బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది. అది ఫ్లష్ కొట్టేస్తాం, లేదంటే కొండల మీదకి వెళ్ళి కొండ మీద చేసి వచ్చిన తర్వాత అది ప్రకృతిలో కలిసిపోద్ది. ఏ పురుగులో లేకపోతే కుక్క ఏదో మొత్తానికి ఎండిపోవడమో విసర్జన. అది హేయమైంది, విసర్జించేయాలి దాన్ని. ఇవి చంపేస్తే కొన్ని విషయాలు మనం హేయంగా మనం భావించి వాళ్ళని విసర్జించేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇక విసర్జించవలసిన లిస్ట్ పెడుతున్నారు. ఏంటంటే కోపం అట, ఆగ్రహం అట, దుష్టత్వం అట, దోషం అట, నోట బూతులట, వీటిలన్నిటిని విసర్జించాలట. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఎలాగైనా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నారు, నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. విసర్జించిన తర్వాత నవీన స్వభావమును నేను ధరించుకోవాలట. దేవునికి స్తోత్రము కలుగును గాక. నవీన స్వభావం ధరించుకోవాలి. ధరించుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరం ఉంటాయి. చంపివేయాలి, విసర్జించాలి, పరిత్యజించాలి, నవీన స్వభావము ధరించుకోవాలి. పరిత్యజించడం అంటే చూడండి, ఇక్కడ మనకు కనబడుతున్నట్లు పరిత్యజించి 10వ వచనంలో పరిత్యజించి అంటే విడిచిపెట్టడం. ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టడానికి, వీటిని విసర్జించడానికి కొంచెం కష్టమైపోతుంది. కానీ మన జీవితంలో అంత ఆశీర్వాదం రావట్లేదు. చంపాల్సిన కూడా చంపలేకపోతున్నాం మనం. అవి చంపితేనే, విసర్జిస్తేనే, పరిత్యజించి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనకు తెలుసు కానీ పాటించలేకపోతున్నాం. వాక్యం వింటున్నాం కానీ పాటించలేకపోతున్నాం. దాన్ని పాటించాలంటే ప్రభు యొక్క ఆత్మ మనకి సహాయం తప్పనిసరి చేయాలి. దానికోసం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధులు అడగాలి. అందుకే గలతీయులు రాసిన పత్రికలోని 6వ అధ్యాయము 14వ వచనంలో, గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతున్నాను నేను. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. పౌలు గారు చెప్తున్న విషయం చూడండి. ఆయన సిలువను బట్టి నాకు ఇది తప్ప మిగతా ఇంకేం లేవు. నాకు లోకము నాకును మనము దాన్ని నేను సిలువ వేసుకున్నాను అని ప్రభు వారు చెప్తున్నారు. అంటే మనం చేసుకోవాలని, మనం లోకానికి మనకి లోకము మనము సిలువ వేసుకుంటేనే, అంటే మరణిస్తేనే లోక సంబంధం విషయాల్లో దేవుడు మన ఆశీర్వాదం చూడలేం. అదే గలతీయులు 5వ అధ్యాయంలో 19వ వచనం నుంచి ఈ విషయాలన్నీ ఉంటాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ సిలువ వేసేయాలి. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు దేవుడు. ఎన్నిసార్లు మనం చూస్తున్నాం వీటిలో ఏదో ఒకటి మన జీవితంలో బయటికి కనబడుతుంటది. అయితే మనల్ని ధరించుకొని అయినా ఉంటది, అది మనలో అయినా ఉంటది, మనలో జీవిస్తూనైనా ఉంటది.
దేవునికి స్తోత్రం కలుగు కాక. చూడండి, లోపట జీవిస్తున్న విధానం వేరు, కొన్ని అప్పుడప్పుడు అటాచ్ చేసుకునే విషయం వేరు. దానికి ఒక ఉదాహరణ చెప్పాలి. ఏంటంటే మనలో ఉన్నది తగిన రీతిలో మన అవయవాలు, వీటిని బయటికి తీయడానికి అవదు. కానీ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక సెటప్ వేసుకుంటారు కదా, ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం, తలకి కిరీటం పెడతారు. ఎఫెసీల్లోని అది క్లియర్గా అది సర్వాంగ కవచం అని చెప్తుంది. కిరీటము, ఖడ్గము, ఛాతికి తొడుగు కదా, ఈ యొక్క కాలుకి తగిన రీతిలో దానికి తగినట్టుగా యుద్ధానికి సంబంధించిన స్థితి. నేను ఆత్మీయంగా నేను చెప్పట్లేదు, కానీ శారీరకంగా తగిన రీతిలో చెప్తున్నాను. ఇవి పెట్టుకున్న తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత తీసేస్తారు వీటిని ధరించి. నీకు అర్థమవుతుందా? ప్రభు వారు మాట్లాడుతున్న, ఆత్మ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు మీ అవయవాలు ఫస్ట్ చంపిండి అంటున్నారు ఆయన. మీకు అర్థమవుతుందా? ఇక్కడ 24 గంటలు నొప్పి వచ్చినప్పుడు అమ్మో నేను తీను నా లోపల అవయవం అంటారు ఎవడన్నా. 24 గంటలు ఆపరేషన్ చేసి దాన్ని కట్ చేసి తీసేయాలి, అప్పుడే నువ్వు బ్రతుకుంటావు అంటారు. అమ్మో నేను తీనంటే ఆ అవయవం తెలిపోవాలి, దాన్ని కట్ చేసి తీసేస్తారు. దాన్ని హెర్నియా ఏదో అంటారు నాకు తెలుసు. తర్వాత ఈ యొక్క అపెండిసైటిస్ అంటారు. తర్వాత గ్యాంగ్రీన్ అవుతుంది కొంతమందికి, కాలుకి చేతులకి. డాక్టర్ చెప్తారు, ఒక ఆయన నేను విన్నాను సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఇదొకటి ఈ యొక్క బొట్టలేనికి గ్యాంగ్రీన్ అయింది, బొట్టలేని తీసిమన్నట, వద్దు అన్నారట. తర్వాత కొంచెం కాలు వరకు పాకిందట, మడిం వరకు, నేను తీను నా కాలు అన్నట. తర్వాత మోకాలు వరకు వచ్చిందట, తర్వాత ఈ యొక్క తొడ వరకు వచ్చిందట. నువ్వు ఇప్పటికైనా కూడా త్వరపడి నీ కాలు కానీ తీసుకుంటే బ్రతుకుతావు, ఆ కాలు అక్కడికి కానీ నువ్వు కట్ చేయకపోతే నీ జీవితాన్ని కోల్పోతావు అని చెప్తే, అప్పుడు వాళ్ళు భయపడి వెంటనే వెళ్ళి ఆ కాలు ఎక్కడి వరకు తీస్తారట, తొడ వరకు. కొన్ని దేవుడు చంపి అంటారు అంతే. ఆ యొక్క మనస్సులో సంబంధించిన, హృదయానికి సంబంధించినవి, చూపులకు సంబంధించిన, క్రియలకు సంబంధించిన, మాటలకు సంబంధించినవి అవి పూర్తిగా చంపియాలి. అవి చంపకపోతే గ్యాంగ్రీన్ లాగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అంతటిని పాడు చేసి నాశనం చేస్తాయి. కొన్ని నువ్వు విసర్జించాలని చెప్తారు ప్రభు. అంటే దానికి అర్థం ఏంటి? ఇవి మన అవయవాలు కాదు కానీ సంగమా, అప్పుడప్పుడు వీటిని తెచ్చుకుంటున్నాం మనం. కోపచిత్తుడితో సహవాసం ఉండకము, నువ్వు కూడా అట్లాగే ప్రవర్తిస్తావు. జ్ఞానులతో సహవాసం ఉన్నవాడు జ్ఞానవంతుడు అవుతాడు, బుద్ధిహీనులతో సహవాసం ఉన్నవాడు బుద్ధిహీనుడు అవుతాడు, పోకిరులతో సహవాసం ఉన్నవాడు పోకిరి అవుతాడు. అంటే ఇవి తెచ్చుకుంటున్నాం, మనకి లేనిది కొత్త అలవాటు తెచ్చుకుంటున్నాం. ఎవరితోనూ సహవాసం చేస్తాం. ఆన్లైన్ కూర్చున్నా పర్వాలేదు, లేకపోతే ఏం పర్వాలేదు. ఇది ఆత్మీయమైన పరిస్థితులు, అనారోగ్యం ఉంటే, లేకపోతే కరోనా టైంలో ఉంటే ఈ పరిస్థితులన్నీ వేరు, కుటుంబ సమస్యలు వేరే విధంగా ఉన్నట్లేదు. కానీ ఎవరినో చూసి మనం ఏం చేయకూడదు, పర్వాలేదులే అని ఆత్మీయ జీవితాన్ని లైట్గా తీసుకోకూడదు. దానికి చేయాల్సిన భక్తి చేయాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, తగిన రీతిలో సహవాసంలో పాలు పొందాలి. అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా వేరే వాళ్ళు చూసి తగిన రీతిలో మనం కొత్త విషయాలు మన దీంట్లో తెచ్చుకొని ధరించుకున్నాం అనుకుంటా, చాలా ఘోరం ప్రమాదం. ఇక్కడ ధరించుకోకూడదు అని చెప్తుంది, కోపాన్ని ధరించుకోవద్దు అని చెప్తుంది, ఒకరిలో అనుకోండి వీటిలన్నీ విసర్జించండి అంటుంది. ధరించుకోవాల్సింది ఏంటి? నవీన స్వభావం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నవీన స్వభావాన్ని ఎప్పుడైతే మీరు నేను ధరించుకుంటామో, ప్రభు యొక్క మనస్సును మీరు నేను కలిగి ఉంటాం. అందుకే ఈ యొక్క భూ సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాలు గలతీ 5వ అధ్యాయము 19వ వచనము చెప్పిన ప్రకారం అన్ని కూడాను వాటిలన్నిటిని చంపివేయాలంటది. 20 ఈ యొక్క 2వ వచనం నుంచి ఆత్మ ఫలాలను మొదలు పెడుతూ అక్కడ ఉంటది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారు. సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసుకోవాలట మనం. అవి వేసుకుంటేనే ఈ ఆత్మ సంబంధ విషయాలు, ఈ ఫలం మనలో కనబడుతుంది అట. దేవునికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు నాకు ఫలం కనబడట్లేదు ప్రభు అంటే, శారీరక విషయాలు మీరు నేను ఇంకా ముందుకు వెళ్తున్నాయి. ఇంకా జీవితం ఆ శరీరం సంబంధం దాన్ని సుఖపెడుతూ, దాని రీతిలో భక్తిలో తగిన రీతిలో దానికి ఉపవాసం పెట్టకుండా, తన రీతిలో సహవాసంలో రాకుండా, దానికి ఏదో ఆటంకాలు, అవరోధాలు, ఈ చదువో లేకపోతే ఉద్యోగమో లేకపోతే ఇంట్లో సమస్య ఏదో విషయం సహవాసాలు రాకుండా, ఆత్మీయ అభివృద్ధి రాకుండా శరీరాన్ని పోషిస్తూ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆత్మీయంగా బలహీన పడిపోతున్నాం. మన కుటుంబాల సమస్యలు తిష్ట వేస్తున్నాయి. సాతానుడు వచ్చి కూర్చుంటున్నాడు ఇంట్లో. నేను ఉన్నాను కదా, ఏం పర్లేదు మీకు అనేసి.
దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మన జీవితాల్లో మార్కు సువార్త 7వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే అక్కడ హృదయములో నుండి ఇవన్నీ బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరచడం అంటది. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి, మనుషుల లోపల నుండి బయటకు వెళ్ళినది మనుషులు అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాశలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములు, ఫుట్నోట్లో చెడ్డకుండ్లను, దేవదోషుని అహంభావమును, అవివేకమును వచ్చును. ఒక పెద్ద లిస్ట్ ఇట్టారు కదా. మనిషి లోపల నుంచి వస్తాట. ఇవన్నీ శరీర సంబంధమైనవే కాబట్టి హృదయం లోపటి నుంచి వస్తాయి. అవి నోటి ద్వారా బయటికి వెళ్తాయి, క్రియల ద్వారా బయటికి కనపరుస్తాం. మనం వీటిలన్నిటిని చంపివేయాలి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విషయాలు చంపిస్తాం మనం, అన్నీ కాదు. మీకు అర్థమవుతుందా సంగమా? చాలా విషయాలు చంపాం. అందుకే మనం ఎంత కనీసం ఎలాగైనా ఆశీర్వాదకరంగా ఉన్నాం, దేవుడు కృప చూపించారు. కానీ అన్ని చంపలేకపోయాం మనం. అందుకే ప్రభు మాట్లాడతారు, పాత నిబంధనలోనే మీరు అక్కడ ఉన్న అన్యులతో ఎక్కడ కూడా సహవాసం చేయకండి, వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టకండి, వాళ్ళందరినీ నిర్మూలన చేయండి, వాళ్ళందరినీ పంపివేసేయండి. లేదంటే వాళ్ళు మీకు ఉరిగా మారిపోతారు, వాళ్ళు ముళ్ళుల కింద మారిపోతారు, పక్కన బల్లెల్లా మారిపోతారు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు అలాగే వాళ్ళు వదిలేశారు. వదిలిపోయిగానే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ యొక్క తలపులు, వారితో బియ్యం అందరూ వాళ్ళకి వివాహం చేయడం చేసి వీళ్ళ జీవితంలో గొప్ప నాశనం తెచ్చుకున్నారు. మన జీవితంలో సులువుగా చిక్కులు పెట్టి పాపం చాలా చిన్నది అయ్యి ఉండొచ్చు, కానీ ఆ ఒక ఊరి కింద, ఒక బల్యం కింద మన జీవితాల్లోని దేవుడి నుంచి దూరపరిచే విధంగా చేసి మనల్ని ఆత్మీయ భ్రష్టత్వంలో నడిపించేస్తాయి. అందుకే ఇటు ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఇటు ఇంకా ఏదో దేవుడు ఆశీర్వదిస్తారు కానీ పెద్ద ఏమి అనిపిస్తున్నట్లయితే మన జీవితంలో విషయం ఏంటంటే చంపాల్సిన అన్ని చంపలేదు, కొన్నే చంపి మిగతావన్నీ బల్లెల కింద, ముళ్ళుల కింద, పక్కటలోని పొడిసే వెతుకు విధానంగా కొన్ని వదిలిస్తాం. మనం పర్లేదులే అనే ఫీలింగ్తో ఉన్నాం మనం. అందుకే మన ఇళ్ళలోని ప్రార్థన జరగట్లేదు, కుటుంబ ప్రార్థనలు జరగవు, వ్యక్తిగత ప్రార్థనలు జరగవు, వ్యక్తిగత డివోషన్స్ జరగవు, సహవాసానికి పర్లేదులే ఇప్పుడు కాకపోతే ఈ ఆదివారం కాకపోతే వేరే ఆదివారం, ఈ శుక్రవారం వేరే శుక్రవారం, ఉదయం ప్రార్థన ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడో చేద్దాంలే అనుకుంటే చేద్దాం నెక్స్ట్ పోస్ట్పోన్ చేస్తూ ఇంట్లో దరిద్రత అధికమైపోతుంది. ఏ దరిద్రత? ఆత్మీయ దరిద్రత అధికమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ విషయాల్లోని మనం జాగ్రత్త పడాలి. చిన్నవే వాటిని కూడా చంపివేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగు. ఒక సేవకుడు మాట్లాడుతుంటాడు, అయితే నువ్వు పాపాన్ని చంపే, లేదంటే పాపం నేను చంపేస్తాను. ఆ చిన్నదా పెద్ద కాదు, పాపం చంపేస్తుంది అంతే. మనం ఈ విషయంలో మనము మూల పాఠాల్లోకి వెళ్ళకూడదు. మూలపాఠం విషయంలో మనం మృతమై ఉండాలని కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులను మీరు లోబడనేలా. కొలస్సీలు 2వ అధ్యాయం 20వ వచనం నుంచి. అవన్నీ వాడుకటి చేత నశించిపోవును. అటువి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కావు. శరీరేచ్ఛ నిగ్రహం విషయంలోనట ఇవి ఎన్ని తగినవి కావట. ఈ మూలపాఠాల్లో మనం మృతమైపోయాం కదా, మళ్ళీ ఈ ఆచారాలు ఎందుకు అన్ని పాటిస్తున్నారు? ముట్టకండి, ఏంటి బల్లిని ముట్టకూడదండి, అమ్మో అచ్చచ్చ ఆ వ్యక్తిని అలా ముట్టకూడదు, ఇది ముట్టకూడదు, అది ముట్టకూడదు, ఇది ఈ విధంగా మనం రుచి చూడకూడదు. అంటే కొన్ని లోక సంబంధమైన ఆచారాలు మనకి మళ్ళీ తెలియకుండానే పాటించేస్తున్నాం. అందులో మాట్లాడుకున్నాం కదా, పిల్లి ఎదురవుతున్నప్పుడు, తుమ్మినప్పుడు. ఈరోజు ఏం వారం? మంగళవారం వద్దామా, డబ్బులు బయటకు ఇవ్వకూడదు. అరే నువ్వు రక్షణ పొందేవు అసలు. ఇంకంత రీతిలోనే మరి మా అమ్మాయికి వివాహం జరగాలి, మా అబ్బాయికి వివాహం మా కులంలోనే, ఆ కులంతో నశించిపోతావు, నువ్వు సస్తావు, నువ్వు ఇక రక్షణ రాదు. ఇంకా మన జీవితాల్లోని కులం పట్టుకొని, గోత్రం పట్టుకొని
ఈ పరిస్థితులు మనం అక్కడ ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ యొక్క మూల పాఠాల నుండి బయటికి రావాల్సిన వాళ్ళు వచ్చేస్తామో దేవుడు మనల్ని ఇప్పుడు ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కులంలోనే కొడుకు కావాలి, నా కులంలోనే నా కుమార్తెకి వివాహం జరగాలి కదా. ఈ విషయాలు మన కుటుంబ సభ్యులు ఏ వచ్చినా కూడా చెప్పాలి. కులాలు గిలాలు కాదు, మనం అందరం కూడా ఒకే కులం, మనందరం సేవ కులం. సేవ చేయడానికి మనం అందరం ఉన్నాము కాబట్టి ప్రభు సేవ చేయాలి. ఫుల్ టైమరా, హాఫ్ టైమరా, పావు టైమరా కాదు, సేవ చేయాలి. మనం దేవుని యొక్క సువార్తలు ఉండాలి, సంఘ సేవ చేయాలి, యవనస్తులు సేవ చేయాలి, పిల్లలు సేవ చేయాలి, ప్రార్థన పరిచర్య సేవ చేయాలి, సువార్తల్లోని పాలు పొందుతూ చక్కగా సేవలో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతామో శరీర సంబంధ విషయాలు నెమ్మదిగా చంపుతూ వస్తుంటాం. దానికి తగిన ఆశీర్వాదం మన జీవితంలో దేవుడు మెండుగా మనం తీసుకొస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ మూలపాఠాల్లోకి వెళ్ళిపోకూడదు. మూలపాఠాలు ప్రార్థన చేస్తున్నావా బాబు? చేయట్లేదండి. మరి మళ్ళీ మూలపాఠాలు నీకు చెప్పాలని, నీకు ప్రార్థన చేయడం కూడా నీకు మళ్ళీ కొత్త. వాక్యం చదువుతున్నావా? లేదండి, అవ్వట్లేదండి, చాలా బిజీ అయిపోతున్నాను. అంటే నీకు దేవుడు ఆరోగ్యము తగి రీతిలో, తినడానికి తిండి తగి రీతిలో అన్ని వెసులుబాటు ఇచ్చి చదువుకోవడానికో లేకపోతే ఉద్యోగం చేయడానికో తగి రీతిలో కుటుంబాన్ని ఇచ్చో వివాహం చేసో ఇవన్నీ చేసిన తర్వాత బిజీ అయిపోతున్నానండి. అబ్బా, బిజీ అయిపోతున్నావా? ఎందుకు బిజీ అయిపోతావు? దీనికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చి మిగతావన్నీ కూడా నిచ్చుకొని ముందుకు వెళ్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు కదా. అలాగే కదా దేవుడు నిన్ను ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విషయంలో మనము మళ్ళీ మూల పాఠాల్లోకి వెళ్ళిపోకూడదు, ఆత్మీయ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకూడదు. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ దేవుని యొక్క ప్రేమ కోసం మాట్లాడతారు. ఏంటంటే ఈ 1 కొరింథీ 13 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు, దీన్ని కొనసాగించను కానీ, తన సహోదరుని ద్వేషించేవాడు లేదంటే ప్రేమ లేనివాడు మృతం. దేవుని ప్రేమ ఉన్నారని 1 యోహానులో చెప్తుంది. ఏ విషయాల్లో మృతం అవ్వాలో అనేది కొన్ని విషయాలు మనం మాట్లాడుకో. ఏ విషయాల్లో జీవించాలి, ఏ విషయాల్లో మృతం అవ్వకూడదు, ప్రేమ విషయాల్లో మృతం అవ్వకూడదు. మీరు నేను అవకాశం ఇవ్వాలి. ఎవరైనా భర్త భార్యకి అవకాశం ఇవ్వాలి, భార్య భర్తకి అవకాశం ఇవ్వాలి, బిడ్డలకి అవకాశం ఇవ్వాలి, ఇరుగు పొరుగు వారికి అవకాశం ఇవ్వాలి. దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చారు, అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చి ప్రేమించి క్షమించి మర్చిపోవాలి. మర్చిపోయి తగిన రీతిలో ముందుకు వీలైనంత వరకు సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం. ప్రేమలో మీరు నేను చచ్చిపోవడానికి వీల్లేదు. ప్రేమలో బ్రతకాలి మనం. దైవికమైన ప్రేమ గమనించండి. భర్త భార్య పట్ల ప్రేమ, భార్య భర్త పట్ల ప్రేమ, ఈ విషయాల్లో కాదు. దైవికమైన ప్రేమలో మీరు నేను బ్రతికితే అప్పుడు దేవుడు తప్పనిసరి మనల్ని ఆశీర్వదించి ముందుకు పట్టుకెళ్తారు. దైవికమైన విషయాలు బ్రతకాలి, క్షమాపణలో బ్రతకాలి, ప్రేమలో బ్రతకాలి, రీతిలో ఆత్మ ఫలవరంలో మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తాడు. ఈ చిన్న వాక్యము మన వీరికుల్లో దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరొకసారి ఈ మరణం విషయంలో, ఏ విషయంలో ఇంకా బ్రతకాలో, ఏ విషయాలు మనం కొనసాగాలో ప్రభు అవకాశం ఇస్తే మరొకసారి మనం ధ్యానం చేద్దాము. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా చిన్న ప్రార్థన ఒకరు చేద్దాము.